బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ వాయిదా వేశారు మధ్యాహ్నం 2 గంటలకు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పాస్ అయింది. విపక్షాల ఆందోళన మధ్య స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరిగితేనే పేపర్ లీకేజ్ను అరికట్టవచ్చని, చర్చకు విపక్షాలు సహకరించాలని తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ వాయిదా వేశారు మధ్యాహ్నం 2 గంటలకు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. పవన్, నీట్ పేపర్ లీక్ ఇష్యూలో చాలా రోజుల నుంచి గందరగోళం నెలకొంది. వైపు పేపర్ లీక్ అవుంది, ప్రభుత్వం అటు విద్యా వ్యవస్థలో సరైన సవరణ లేదు, పూర్తి స్థాయిలో సవరణలు తీసుకురావాలని ముందుగా 2024లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వైపు 2024 తర్వాత కూడా చాలా సందర్భాల్లో పేపర్ లీక్ అయినా ప్రతిపక్షాలు గతంలో నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. నీట్ పేపర్ ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. ఆ నీట్ పేపర్ కావచ్చు, ఇంకే పేపర్లైనా లీక్ అవుతున్న సందర్భంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నా చాలా ఒకవైపు ప్రభుత్వం తూతు మంత్రంగానే ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఈ మధ్య కాలంలో సీజేపీ చేపట్టిన ప్రొటెస్ట్ తర్వాత పూర్తి స్థాయిలో పేపర్ లీక్ ఇష్యూలో దేశవ్యాప్తంగా ఆ విషయం మారిపోయిందనే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సీజేపీ చేపట్టిన ప్రొటెస్ట్, అలాగే జెన్జీ యువత ఎక్కడైతే జంతర్ మంతర్లో చేపట్టిన ప్రొటెస్ట్, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ తర్వాత విద్యార్థులు చనిపోవడం, ఆ విద్యార్థులు చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఆ ఉద్యమం ఉవ్వెత్తున దేశవ్యాప్తంగా చెలరేగిందో ఒకవైపు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా పేపర్ విషయంలో అంటే నీట్ పేపర్ విషయంలో ఇప్పటికే కొన్ని పేపర్ లీక్ చేసిన వాళ్ళని ఇప్పటికి శిక్షించాం. సో దాని విషయం ఇంకా మేము ఏదైతే దానికి సంబంధించిన చట్టం ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్తామన్న విషయం కూడా ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసేదాకా కూడా ఆ విషయం ముందుకెళ్ళింది. సో ఈ రోజు ఇందాకే మనం చూసుకోవచ్చు, లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపై నుండి నీట్ పేపర్ కావచ్చు, ఇంకే పేపర్ లీక్ చేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు గరిష్టంగా అంటే తక్కువలో తక్కువ 10 ఏళ్ళు కఠిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు 10 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు లోక్సభలో ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ లోక్సభ బిల్లు పాస్ చేస్తున్న క్రమంలో ప్రతిపక్ష ఆందోళన మధ్య ఈ బిల్లు పాస్ అయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఈ పేపర్ లీక్ల ఇష్యూలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అటు ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ముఖ్యంగా 2014 తర్వాత బీజేపీ అధికారంలో నుంచి చాలా ఆరోపణలు బీజేపీ పైన ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ఒకవైపు ఈ ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా చాలా ఆరోపణలు బీజేపీ పైన చేస్తున్నప్పుడు బీజేపీ దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. 2014 కన్నా ముందు కూడా చాలా నీట్ పేపర్లు కూడా లీక్ అయిన అంశాన్ని కూడా తెరపైకి వచ్చింది. దీన్ని ఎట్టి విధంగా ఎలాగైనా మనం కట్టడి చేయాలి, అసలు పేపర్లు ఎందుకు లీక్ అవుతున్న అంశాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చర్చించి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు ప్రస్తుతం తెలుస్తుంది. రైట్, థాంక్యూ పవన్, థాంక్యూ.